This conference will now be recorded. ఓకే సో లాస్ట్ క్లాస్లో మనము ఫంక్షన్ యాప్ క్రియేట్ చేసుకున్నాము. ఎక్కడ సేవ్ చేస్తాము అది? ఇది హైరార్కీ, డెస్క్టాప్, Azure క్లాసెస్. సో ఫంక్షన్ యాప్ టోటల్గా ఎన్ని బేసిస్ మీద ఉంటుంది? 2 బేసిస్. వాట్ ఈస్ ఇట్? షెడ్యూల్ బేస్. ఫంక్షన్ యాప్ ఎన్ని మినిట్స్ వరకు రన్ అవుతుంది? 10 minutes. Azure application, web application 1 to 3 hours. Okay, so then ఇవన్నీ నార్మల్ కాన్సెప్ట్స్. ఫంక్షన్ యాప్ క్రియేట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందులో సేమ్ ఈ యూఆర్ఎల్ ఉంటుంది. సేమ్ ఇక్కడికి వచ్చేసి మనం ఏదైనా ఇచ్చామనుకోండి, కాపీ చేసుకొని ఫంక్షన్ యాప్ నుంచి మన అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఈ వెబ్సైట్కి లాగిన్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఏమంటుంది? యువర్ ఫంక్షన్స్ 3.0 యాప్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. Azure function is a event based serverless compute function to accelerate it. అంటే మీరు ఇక్కడికి వచ్చేసి ఏదన్నా ఫంక్షన్స్ యాడ్ చేస్తే తప్ప ఇక్కడ ఏమంటుంది? Azure functions, your functions 3.0 అంటే ఇది డిఫాల్ట్ పేజ్ ఫంక్షన్ యాప్ది. మనం ఇక్కడికి వచ్చేసి కంటెంట్ ఇవ్వాలి. ఏ కంటెంట్ ఇవ్వాలి? ఫంక్షన్స్ దేని మీద ట్రిగర్ అవుతుంది? ట్రిగర్డ్ బేసిస్ అండ్ షెడ్యూల్డ్ కదా. సో ట్రిగర్డ్ ఏదైనా కంటెంట్ మనం ఇస్తే మన అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. సో అది యాక్టివిటీ లాగ్ ఏం చేస్తుంది? యాక్టివిటీ లాగ్ ఏం చూపిస్తుంది? అలర్ట్ చూపిస్తుందా? ఆన్లైన్ అన్న చెప్పండి. లాగిన్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఎవరైనా సరే ఏదైనా చేంజెస్ చేసినప్పుడు అవన్నీ యాక్టివిటీ లాగ్స్ లో డిస్ప్లే చేస్తారు. ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏమైనా చేంజెస్ చేశారు అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ డస్ దిస్ యాక్టివిటీ లాగ్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అని చెప్పేసి. ఓకే, ఈ యాక్సెస్ కంట్రోల్ మీకు తెలుసు. సెక్యూరిటీ. సో సెక్యూరిటీ మీకు ఇది ఉంటుంది డిఫాల్ట్ గా. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ యాప్ కి రికమెండేషన్స్ 0 ఉన్నాయి, అలర్ట్ 0 ఉన్నాయి. సో మనం ఏదైనా కంటెంట్ యాడ్ చేస్తే మనకు చూపిస్తూ ఉంటుంది రికమెండేషన్స్. నో రికమెండేషన్స్ టు డిస్ప్లే, వ్యూ ఆల్ ది రికమెండేషన్స్ ఇన్ ద డిఫెండర్ ఫర్ క్లౌడ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఎంటైర్ థింగ్ మీకు చూపిస్తుంది. మన అలర్ట్స్ లో ఏమేమి చూసాము? హై ఉంటే ఏమవుతుంది? ఇది క్రిటికల్ అంటే రెడ్ కలర్, మొత్తం రెడ్ కలర్ వచ్చిందంటే ఇంకా ఇది హై ఎండ్ లో ఉన్నట్టు అప్లికేషన్. మీడియం అలర్ట్ అంటే ఇది వార్నింగ్ కింద. లో అంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ కలర్ కోడింగ్ ఏంటిదంటే ఇట్లా గ్రీన్ ఉందంటే మన అప్లికేషన్ అనేది హెల్తీగా ఉన్నట్టు. డౌన్ ఉంది అనుకోండి రెడ్ కలర్ లో అన్హెల్తీ. సో ఈ కలర్ కోడింగ్ ప్లస్ ఇది అనేది మీకు డిస్ప్లే అవుతుంది అలర్ట్స్ లో ఎక్కడైనా సరే. హై ఉంది అనుకోండి హై అలర్ట్ ఉంది ఇది అని చెప్పేసి చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ ఉంటుంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు పాస్ చేస్తారు. ఎవరైతే రిక్వైర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ అలర్ట్ ఇష్యూ వచ్చింది. మేజర్గా ఎవరికి సెండ్ చేస్తాం మనము? ఫస్ట్ మన క్లయింట్ తోటి డిస్కస్ చేస్తాం. సో దీని మీద మీరు చేశారు, ఒకవేళ మీరు చేసిన తర్వాత కూడా మీరు ఏం యాక్షన్ ఐటమ్ తీసుకున్నారు, యాక్షన్స్ ఐటమ్స్ డిస్ప్లే చేసి నేను ఇక్కడ ట్రై చేస్తాను అయినా ఇంకా హై అలర్ట్ వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి చెక్ చేస్తారు. ఓకే, సో ఇది దానికి యూజ్. సో దెన్ ఇప్పుడు ఈవెంట్స్. ఈ సింబల్ చూడండి, ఫంక్షన్ యాప్ అనగానే మనకి ఈ సింబల్ గుర్తుకొస్తుంది. ఇది చూసి మీరు ఫ్లాష్ అనుకోకండి, ఫ్లాష్ అది ఇది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈవెంట్ సబ్స్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమంటారో చూడండి. ఈవెంట్స్ ఆటోమేటెడ్ బిల్డ్ రియాక్టివ్ ఈవెంట్ డ్రివెన్ అప్లికేషన్స్ ఫుల్లీ మేనేజ్ ద ఈవెంట్ రౌట్. సో ఇక్కడికి ఎన్ని ఈవెంట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి మనకి? అది లాజిక్ యాప్స్ ఒకటి, ఏదైనా ట్రిగర్ చేసుకోవచ్చు. లాజిక్ అప్లికేషన్స్ ని, Azure functions use an event as a trigger. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ షెడ్యూల్ మెథడ్ కి క్రోన్ ఏం సింటాక్స్ ఉంటుంది? షెడ్యూల్ మెథడ్ కి దాన్ని ఏమంటారు? క్రాన్ జాబ్ సింటాక్స్ కదా. క్రాన్ జాబ్ సింటాక్స్ లో ఏమేమి ఉంటాయి? ఎవరైనా చెప్పండి. క్రాన్ జాబ్ సింటాక్స్ లో ఏమేమి ఉంటది? ఎప్పుడు షెడ్యూల్ టైమ్, ఇయర్, మంత్.
time yes Date, week, okay date, week. date minute, hour. month and hour correct okay yes సో అదే ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడైనా క్రౌన్ సింటాక్స్ గురించి ఎవరైనా అడిగితే మీరు ఇలా చెప్పాలి మంత్ డేట్ డే అండ్ టైం హవర్ ఓకే సో దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఇది ఈ యొక్క ఫంక్షన్ యాప్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మీరు కంటెంట్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తారు సో ఫంక్షన్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు మనం క్రియేట్ చేసుకుంటాం క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ ఏ ఫంక్షన్ అంటుంది సో ఫంక్షన్ ఏమంటుంది సెలెక్ట్ డెవలప్మెంట్ సో మీరు ఒకసారి ఫంక్షన్ డెఫినేషన్ చూస్తే ఫంక్షన్ okay Azure functions let you run on your code in codeless in a serverless environment without having to first create a virtual machine or a public web application ఇది సర్వరా ఫంక్షన్ యాప్ అనేది సర్వర్ కాదు కదా వెబ్ అప్లికేషన్ అనేది సర్వర్ ఎప్పుడైనా సరే మీకు సినారియోలో ఎలా చెప్తారంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ యూజింగ్ ది సర్వర్లెస్ ఫంక్షన్స్ అనగానే సర్వర్లెస్ మెషిన్ అనగానే మీకు ఫంక్షన్ యాప్ అనేది గుర్తుకు రావాలి ఫంక్షన్ యాప్ ఈజ్ ఎ సర్వర్లెస్ ఫంక్షన్ అంటే సర్వర్ లేకుండా మనం ప్లాన్ యూజ్ చేస్తున్నాం కదా ఫంక్షన్ యాప్ ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి ఎప్పుడన్నా సరే ఎవరైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ టైంలో రన్ అయినప్పుడు విత్ ఇన్ 10 minutes రన్ అవుతున్నప్పుడు అప్పుడు వరకే కదా మనకు చార్జెస్ అయితే అది సర్వర్ మొత్తం కంటిన్యూస్ గా రన్ అవుతున్నట సర్వర్ లెస్సే కదా 10 minutes వరకు చెక్ చేసుకుంటుంది ఆర్డర్ అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది సో ఓన్లీ దాని బేసిస్ మీద అవుతుంది సో అజూర్ ఫంక్షన్స్ లెట్స్ యూ రన్ యువర్ కోడ్ ఇన్ ఎ సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్ without having to first create a virtual machine or this okay ఇప్పుడు in this article how to use the function app సో మనకి ఏమేం కావాలి ఇవన్నీ ప్రీ రిక్వెస్ట్స్ ఇవన్నీ చూడండి మనకి ఇక్కడ నుంచి కావాలి ఇది ఎంత అయిపోయిన తర్వాత సో చూడండి ఫస్ట్ మనము నెక్స్ట్ క్రియేట్ ఏ ఫంక్షన్ యాప్ సో ఇక్కడికి వచ్చేసి మనము ఫంక్షన్ మీద క్రియేట్ చేస్తాం ఈ ఫంక్షన్ లో ఏం చెప్తుంది సెలెక్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడికి వచ్చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో పోర్టల్ నుంచి ఉంటుంది ఆర్ ఎల్స్ మీరు విజువల్ స్టూడియో కోడ్ నుంచి రన్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ ఎడిటర్ మీరు రియల్ టైంలో మల్టిపుల్ ఎడిటర్స్ యూజ్ చేసుకోవచ్చు సో మా దాంట్లో మేము విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఇది జావా కోడ్ వాది ఎడిటర్ ఉంటుంది ఒకటి ఆ ఎడిటర్ యూజ్ చేస్తాం సో ఆ ఎడిటర్ యూజ్ చేస్తే ఆ ఎడిటర్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడికి వచ్చేసరికి యూజర్ టెంప్లెట్ టు క్రియేట్ ఎ ఫంక్షన్ సో మీరు టెంప్లెట్ కూడా రాసి చూడండి ఇక్కడ డిఫాల్ట్ గా టెంప్లెట్స్ ఏమేమి ఉన్నాయి HTTP ట్రిగ్గర్ టైమర్ ట్రిగ్గర్ క్యూ ట్రిగ్గర్ సర్వీస్ బస్ ట్రిగ్గర్ సో ఇప్పుడు HTTP ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే ఏ ఫంక్షన్ దట్ విల్ బి రన్ whenever it receives an HTTP request responding based on data in body సో ఇప్పుడు ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది HTTP ఎప్పుడైతే మనకి బయట నుంచి ఎవరైనా ట్రిగ్గర్ చేస్తున్నారు యూజర్ HTTP బేస్ లో మన అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంటర్నెట్ నుంచి వచ్చేసి ఫంక్షన్ యాప్ కి ట్రిగ్గర్ అవ్వాలంటే నెట్వర్క్ నుంచి వెళ్ళి రౌట్ అయ్యి ఈ ఫంక్షన్ యాప్ కి ట్రిగ్గర్ అవుతుంది ఎప్పుడు HTTP ట్రిగ్గర్ యూజ్ చేస్తే అందులో మనకి అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో కోడ్ ఎవరు రాసిస్తారు మనకి డెవలపర్ రాసిస్తారు అప్పుడు ఆ HTTP నుంచి ట్రిగ్గర్ అవుతే ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అయ్యి మీరు అనుకున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓకే సో చూడండి from the left menu of the function app windows select functions then create from the top menu suppose functions ఇక్కడ మనకి ఏంటంటే ఇది పాతది కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది మనకి క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది క్రియేట్ దగ్గరకు వచ్చేసి నేను ఏం చేసుకుంటాను HTTP ట్రిగ్గర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి మనకి టెంప్లెట్ డీటెయిల్స్ వస్తుంది యూజ్ టెంప్లెట్ డీటెయిల్స్ యాజ్ HTTP ఎగ్జాంపుల్ టు యువర్ న్యూ ఫంక్షన్ ఫ్రమ్ దిస్ యాడ్ సో మనం టెస్ట్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ కరెక్ట్ గా అవుతుందా లేదా ఆ URLs అనేది పాస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇన్ని ట్రిగ్గర్స్ ఉంటుంది రియల్ టైంలో మీరు ఎక్కువ HTTP ట్రిగ్గర్ యూజ్ చేస్తారు ఫంక్షన్ యాప్కి ఆర్ ఎల్స్ మీకు ఏమవుతుందంటే ఈ సర్వీస్ బస్ అన్న బ్లాక్ యూజర్ ఈవెంట్ ఈ రెండు ఈవెంట్ హబ్ మా ప్రీవియస్ ప్రాజెక్ట్లో మేము ఈ ట్రిగ్గర్ యూజ్ చేస్తాం అజూర్ ఈవెంట్ హబ్ ట్రిగ్గర్ సో ఇది ఏమవుతుందంటే ఫంక్షన్ దట్ విల్ బి రన్ వెన్ ఎవర్ అండ్ ఈవెంట్ హబ్ రిసీవ్స్ ఎ న్యూ ఈవెంట్
ఇక్కడ ఈవెంట్ హబ్ రిసీవ్స్ ఎ న్యూ ఈవెంట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఒక ఈవెంట్ క్రియేట్ అయింది. ఈవెంట్ ఏమవచ్చు ఒక మెసేజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు డిటిడిసి ఉంది, అది ఏం అప్లికేషన్, అది కొరియర్ అప్లికేషన్. సో ఇప్పుడు కొరియర్లో ఏమవుతుంది, మనకి మీరు కొరియర్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు మెసేజ్ ఏమొస్తుంది, ఒక మెసేజ్ మీరు ఏమిస్తారు, సోర్స్ డెస్టినేషన్ ఇస్తారు. మీ దగ్గర నుంచి వెళ్ళేది డెస్టినేషన్ అండ్ మీరు ఇచ్చే ప్యాకెట్ ఏంటిది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు పాస్ చేస్తారు కదా. అక్కడ ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏంటి మెసేజ్ ఏంటిది, మేము ఇచ్చిన కొరియర్ ఇక్కడ నుంచి ఈ డెస్టినేషన్ పాస్ అవ్వాలంటే మీరు క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుందా, ఐడి నుంచే మీరు ట్రాక్ చేస్తారు కదా ఎక్కడ ఉంది, ఇంకా ఎన్ని డేస్లో వెళ్తుంది అని చెప్పేసి. ఆ ఐడి నుంచి మీకు ఒక క్రియేట్ అయిపోయి ఈ ఈవెంట్ అనేది ఫస్ట్ ఈవెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఈవెంట్ ఇనిషియేటెడ్ అంటే మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అయింది, సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తుంది. సో సెకండ్ మధ్యలో మీరు ఒక్కొక్కసారి ట్రాక్ చేశారు అనుకోండి, ట్రాకింగ్ డీటెయిల్స్ దగ్గర ఇంకొకసారి ఈవెంట్ ఇనిషియేట్ అవుతుంది, అంటే మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ క్వెరీ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. సో ఈ క్వెరీ ఎక్కడ ఉంది, సపోజ్ ఇప్పుడు ఇండియా నుంచి నేను యూఎస్కి పంపిస్తున్నాను, యూఎస్కి పంపిస్తే మధ్యలో ఎక్కడో దుబాయ్లో ఎక్కడ ఉంది. సో దుబాయ్లో అనేది ఉంది అంటే అది కూడా ఒక ఈవెంటే కదా, అంటే ఒక యాక్ట్ కింద ఆ మెసేజ్ అనేది మనకి ఈవెంట్స్ లో చూపిస్తుంది. అట్లా ఎన్నైతే ఈవెంట్స్ యూజర్స్ రిక్వెస్ట్ పెడతా ఉంటారో అదంతా ఈవెంట్ హబ్ దగ్గర నుంచి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిపోయి మనకి స్టోరేజ్ అవ్వాలి కదా, స్టోరేజ్ ఎక్కడ అవుతుంది, డేటా బేసెస్ లో స్టోరేజ్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు మనం స్టోరేజ్ అకౌంట్ లో ఏడిఎల్ఎస్ అకౌంట్ అని చెప్పేసి చూసాం కదా, అజూర్ డేటా లేక్ స్టోరేజ్. అది ఏం చేస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ ఏంటిది, అజూర్ డేటా లేక్ స్టోరేజ్ అకౌంట్, దాని పర్పస్ ఏంటి, ఇట్ విల్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎప్పుడైతే మనకి ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ యూజర్స్ ఎక్కువ ఉంటారో, మెయిన్ అప్లికేషన్ తీసుకుంటే మనకి ఫెడెక్స్, బయట యూఎస్ దాంట్లో ఎక్కువ నడిచేది ఫెడెక్స్ విన్నారా అప్లికేషన్, కొరియర్ది. దానికి వాళ్ళు షిప్స్ నుంచి మనకి డేటా ప్రొడ్యూస్ చేస్తారు, అంటే అండ్ ఆల్సో ఫ్లైట్స్ నుంచి కూడా మనకి కొరియర్ పాస్ అవుతుంది. అంత డీటెయిల్స్ అంతా వాళ్ళు ఏడిఎల్ఎస్ అకౌంట్ లో యూజ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అన్స్ట్రక్చర్ డేటా ఒకటి స్ట్రక్చర్ డేటా కింద డివైడ్ అయిపోయి ఈ డేటా అంతా ఎవరో అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ డేటా ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది. ఆ డేటా ఇంజనీరింగ్ టీమ్ వాళ్ళు స్ట్రక్చర్ డేటా అంటే ర్యాండమ్గా వచ్చిన డేటాని తీసుకొని ఆర్డర్ వైజ్ లో స్ట్రక్చర్గా చేసుకొని ఒక స్కీమా లాంగ్వేజ్ ఉంటుంది, అది ఫిల్టర్ చేసి పాస్ చేస్తారు. చేసి ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు ఉన్నారు యూజర్, నాగరాజ్ ఉన్నారు, కొరియర్ పెట్టాడు, ఇన్స్టేట్ అయిందా లేదా అని మీకు చెక్ చేసుకుంటుంది. అసలు నాగరాజ్ అకౌంట్ అనేది ఉందా, అతనికి ఒక ఐడి ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో అది క్వెరీ చేసుకుంటుంది. ఓకే ఐడి దొరికింది, ఐడి దొరికిన తర్వాత అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని ఓకే పాస్ అయింది వెళ్ళింది. మీరు ఇది అప్లికేషన్ నుంచి చెక్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు కదా, కస్టమర్ కేర్ కూడా మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారు, మీ ఐడి అడుగుతారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్లో మీరు ఐడి ఇచ్చారు అనుకోండి, మీ ప్రోడక్ట్ రాలేదు, మధ్యలో ఇరుక్కుపోయింది, మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారు, ఐడి అడుగుతారు. సో ఐడిని క్వెరీ చేస్తారు అనమాట. చెక్ చేసుకున్న వెంటనే వాళ్ళు మొత్తం మీ డీటెయిల్స్ చెప్పేస్తారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మీరు చేసిన వెంటనే మీరు చేసిన నాగరాజా ఓకే మీకు ఏది ఇష్యూ ఉంది, మీ ఫస్ట్ ప్రోడక్ట్, సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ చెప్పేసి ఓకే ఇది ఇంకా ఈ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ రిసోర్స్ దగ్గర ఉంది, ఇంకా రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి చెక్ చేస్తారు, అంటే ట్రాక్ చేస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ట్రిగ్గర్ బేసిస్ మీద ఉంటుంది. ఓకే ఐడి బేసిస్ మీదే మీకు ట్రిగ్గర్ అవుతాయి, ప్రతిదీ ఇక్కడ నుంచి ట్రిగ్గర్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్. దాని తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ శాంపుల్ ఏం తీసుకుంటాను, ఇది ట్రిగ్గర్ తీసుకుంటాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి డిస్కస్ చేసిన తర్వాత మొత్తం టీంతో డిస్కస్ చేసిన తర్వాత ఒకవేళ ఫంక్షన్ యాప్ యూజ్ చేస్తే మనం ఏ ఈవెంట్ యూజ్ చేస్తే మనకి బెస్ట్ ఉంటుందో అప్లికేషన్కి, అట్లా నెంబర్కి ఒక 5-6 ట్రిగ్గర్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసి ఇప్పుడు నేను HTTP ట్రిగ్గర్ క్రియేట్ చేశాను. సో నాకు క్రియేట్ అయిపోయింది ఫంక్షన్. అది ఎక్కడ రన్ ఉంది, HTTP పేజ్కి రౌట్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎనేబుల్ డిజేబుల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే అవసరం లేదనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. సో గెట్ ఫంక్షన్ URL, ఓకే ఇక్కడికి వెళ్ళి నేను క్లిక్ చేస్తే ఈ URL ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడికి వచ్చేసి నేను కోడ్ టెస్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు చూడండి నెట్వర్క్ HTTP ఇదంతా శాంపుల్ కోడ్ ఉంది అనుకోండి. ఈ యాక్షన్ ఐటెం కింద నేను కరెక్ట్గా ఉందా లేదా, పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్టర్ రన్ చేస్తాను.
టెస్ట్ రన్ చేసి ఇదంతా క్వెరీస్ కింద బాడీ ఏం తీసుకుంటుంది ఇన్పుట్ ప్రొవైడ్ పారామీటర్స్ టు ద టెస్ట్ http రిక్వెస్ట్ రిజల్ట్స్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ద అవుట్పుట్ ట్యాబ్. ఇక్కడ చూడండి అవుట్పుట్ ట్యాబ్ లో ఇప్పుడు ఏం లేదు. నేను ఇన్పుట్ దగ్గరకు వచ్చేసి మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయండి. ఈ మెథడ్స్ గెట్ పుట్ ఇలా చాలా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ http మెథడ్ లో గెట్ ఇచ్చాడు పోస్ట్ ఇచ్చాడు. గెట్ అంటే ఏంటిది నాకు కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి గెట్ ద ఇన్ఫర్మేషన్ ఓకే అప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తాను. పుట్ ఇక్కడ మీకు లేవు అట్లా శాంపుల్ ఒక 86 పుట్ అంటే నా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను అక్కడ ప్లేస్ చేస్తున్నాను. అట్లా ఇప్పుడు http మెథడ్ లో మనకి ఇప్పుడు ఓన్లీ గెట్ ఇంకా పోస్ట్ మెథడ్ ఇచ్చాడు. సో నేను గెట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని మాస్టర్ కీ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఇది క్రియేట్ అవుతా క్రియేట్ లేదా మీరు డిఫాల్ట్ గా ఒక ఫంక్షన్ కి క్రియేట్ చేసినప్పుడు అది మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అథెంటికేషన్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం అజూర్ కీవర్డ్ డిస్కస్ చేస్తాం కదా క్లాస్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దీని పర్పస్ ఏంటిది అని చెప్పేసి. ఓకే ఇది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నేను బాడీ శాంపుల్గా తీసుకున్నాను. మీరు రియల్ టైంలో ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది బాడీ అది తీసుకుని వచ్చేసి జస్ట్ నేను రన్ కమాండ్ అని చెప్పేసి రన్ చేశాను అనుకోండి. చూడండి అవుట్పుట్లో ఏమొచ్చింది హలో అజూర్ దిస్ http ట్రిగర్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. అట్లా మీరు ఏం కోడ్ ఇస్తారో రెస్పాన్స్ ఏంటిది 200 అవుతే ఓకే 400 అవుతే చూడండి http రెస్పాన్సెస్ చూడండి http రెస్పాన్సెస్ కోడ్స్ లిస్ట్ ఉంటుంది అనమాట మనకి చాలా. సో మీకు ఇది రియల్ టైంలో అడగచ్చు అంటే ఏదో ఎప్పుడో ఒక్కసారి మధ్యలో ఎక్కడైనా అడుగుతాడు. సో వాట్ ఈస్ ద http రెస్పాన్స్ కోడ్ ఫర్ 400 అన్నాడు అనుకోండి. 400 అంటే ఏంటిది క్లయింట్ ఎర్రర్. చూడండి 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్. ఇది ఫర్బిడెన్ ఎప్పుడు వస్తుంది మీకు క్లయింట్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్. ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఇప్పుడు మీరు అజూర్ క్రియేట్ చేసేటప్పుడు లేదా ఎక్కడైనా జీమెయిల్ అకౌంట్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మీకు యాక్సెస్ లేదనుకోండి అప్పుడు ఫోర్బిడెన్ వస్తుంది. మీకు 403 అని స్పెసిఫిక్గా అడుగుతాడు వాట్ ఈస్ ద కోడ్ లిస్ట్ ఫర్ ది 403 అనగానే మీరు ఫోర్బిడెన్. ఇదంతా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. జనరల్గా అయితే మనకి రియల్ టైమ్ ఇష్యూస్ ఏమొస్తాయంటే చూడండి 200 ఇది మనకి 200 ఇక్కడ ఏమొచ్చింది ఇందాక ఏంటది సక్సెస్ ఏంటిది రెస్పాన్స్ కోడ్ 200. ఇక్కడ 400 వస్తే ఏం రావాలి మనకి రెస్పాన్స్ కోడ్ ఇక్కడ ఉంటుంది చూడండి 200 300 400 అనేది బ్యాడ్ రిక్వెస్ట్. సో ఇట్లా వస్తుంది మెసేజెస్ మనకి. సో ఈ బేసిస్ మీద ఉంటుంది. సో మనకి 200 ఓకే. మీకు ఎప్పుడన్నా పేజ్ నాట్ ఫౌండ్ వస్తే కొన్ని ఉంటుంది. జనరల్గా వచ్చేది ఫస్ట్ సక్సెస్ అవుతే ఓకే. చూడండి గెట్ హెడ్ పుట్ ఆర్ పోస్ట్ ద రిసోర్స్ డిస్క్రైబింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద మెసేజ్ బాడీ. ఓకే గెట్ అంటే ద రిసోర్స్ హ్యాస్ బిన్ ఫెచ్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద మెసేజ్ బాడీ. అంటే ఫెచ్ అంటే తీసుకొని వచ్చి పెట్టింది. హెడ్ అంటే ఏం చేస్తుంది ద రిప్రజెంటేషన్ హెడర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెస్పాన్స్. సో ప్రతిదీ ఫంక్షన్ యాప్ ట్రిగర్ లో తీసుకుంటే ఈ రెస్పాన్సెస్ కోడ్ బట్టే మనకు తెలుస్తుంది అసలు ఎర్రర్ ఏంటిది అని చెప్పేసి. ఓకే సక్సెస్ఫుల్ రెస్పాన్సెస్ ఇవి. రీడైరెక్షన్ మెసేజెస్ అన్ని 300 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్రర్స్ ఎప్పుడైనా సరే మీకు ఎర్రర్ వచ్చింది అనగానే మీరు వెంటనే ఏం చెప్పాలి ఇట్ విల్ బి ఇన్ 400 అని గుర్తుంటుంది. 400 నంబర్ ఎత్తుకోవాలి 1 ఏంటిది 2 ఏంటిది 3 ఏంటిది. సక్సెస్ఫుల్ అనగానే మీకు చూడండి ఓకే అనుకుంటే ఓకే క్రియేట్ అయింది అంటే 201 యాక్సెప్ట్ అయిందంటే 202 203 204 206 ఎక్కడ ఉంది 226 వరకు ఉంది. రీడైరెక్షన్స్ అంటే రీడైరెక్ట్ అవుతుంది మల్టిపుల్ చాయిస్ 3 పర్మనెంట్లీ నాట్ మాడిఫైడ్ ప్రాక్సీ అంటే ఏంటిది మన మూవీ రూల్స్ లో ఉంటాయి కదా. మూవీ రూల్స్ వెబ్సైట్ మీద లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు వేరే అప్లికేషన్ ప్రాక్సీ సర్వర్స్ అని ఉంటుంది. అప్లికేషన్స్ కి రౌట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటిది అది 305 యూజ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో http రెస్పాన్స్ కోడ్ ఇది 305. ఓకే క్లయింట్ రిక్వెస్ట్ అన్ఆథరైజ్డ్ నాట్ ఫౌండ్ ఎప్పుడు ఇది కామన్ ఎర్రర్. మీకు ఎప్పుడన్నా ఇంటర్నెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు చూపిస్తుంది నాట్ ఫౌండ్. ఇప్పుడు చూడండి నేను ఓకే ఇప్పుడు నేను వైఫై ఆఫ్ చేస్తే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వైఫై ఆఫ్ చేసి గూగుల్ని మీ ఫోన్లో ఎప్పుడైనా ఇప్పుడు గూగుల్ అని వస్తే మీకు ఏమొస్తుంది ఫస్ట్ థింగ్ 404 అని వస్తుంది. సో ఇదంతా కోడ్ పేజెస్ అనమాట. ఈ కోడ్ వచ్చిందంటే మీకు డిఫాల్ట్గా ఇది రావాలి. ఓకే ఇలా. సో ఇది నేను ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటాను. సో కోడ్ ఇది శాంపుల్గా తీసుకున్నాం. రియల్ టైంలో రావాలి అంటే ఏం చేస్తాము కోడ్ టెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి రియల్ కోడ్ అయితే ఉంటుందో
ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. ఆ కోడ్ని అప్లోడ్ చేసుకొని మనం టెస్ట్ చేస్తాం. ఎక్కడైతే ఫోల్డర్ ఉంటుందో మన లోకల్ ఫోల్డర్ నుంచి అప్లికేషన్ కోడ్ తీసుకుని వచ్చి రన్ చేసుకొని కరెక్ట్గా అవుతుందో టెస్ట్ చేసుకుంటాం. ఓకే, దెన్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ? Edit the trigger and choose from a selections of inputs and outputs for your functions, including the Azure Blob Storage. Blob Storage ఏంటిది? దీనివల్ల యూజ్ ఏంటిది? బ్లాబ్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎన్ని డేటా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి టోటల్? ఓకే, 4 ఆబ్జెక్ట్స్. నేమ్ ఇట్. ఆన్లైన్ ఉన్న వాళ్ళు డేటా ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? డేటా ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? మీరు ఏది ఉన్నా సరే ఈ ట్రైనింగ్ కోర్స్లో నేర్చుకుంటే ఇది మన మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నేను కరెక్ట్ చేసి చెప్తే మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడే ఓపెన్ అప్ అవ్వలేదు అనుకోండి, మీరు రియల్ టైంకి వచ్చేసరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎప్పుడే ఇక్కడ ఉన్నా సరే మీ కాన్ఫిడెన్స్ అనేది మీరు జనరేట్ చేసుకోవాలండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు సరే రెస్పాన్స్ రావట్లేదంటే మీకు తెలిసినా కూడా మీకు చెప్పలేకపోతున్నారని అర్థం. ఫైల్స్, క్యూ, టేబుల్ అండ్ బ్లాక్ కంటైనర్. సో ఇది ఉట్టి కోర్స్ గురించే కాదు మనం తీసుకునేది. కోర్స్ ప్లస్ మీ కాన్ఫిడెన్స్ రియల్ టైంలో మీరు ఇక్కడే బిల్డ్ చేసుకొని పోండి. మీరు రియల్ టైంకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే మాత్రం కష్టం అవుతుంది. మీరు ఏదన్నా ఓపెన్ అప్ అయ్యి ఇప్పుడే అవ్వండి. నేను మధ్యలో లాస్ట్లో ఒక క్లాస్ ఉంటుంది, అది వచ్చేసరికి మీరు బేసిక్గా ఇంట్రడక్షన్ మీ అంతటా మీరు ఎట్లా చెప్తారనేది మీరు ప్రాక్టీస్ చేసుకొని రండి. ఓకే, అది మీకు టాస్క్ ఇస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఈ 2 days టైం ఉంది కదా, సాటర్డే సండే, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఎవరైనా సరే కాన్సెప్ట్ ప్లస్ మీరు తీసుకున్న ఇప్పుడు ఇంట్రడక్షన్ రౌండ్ నేను శాంపుల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, మై నేమ్ ఇస్ ప్రఫుల్. మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బట్టి వెళ్తారు కదా అందరూ. ఎవరైనా ఫ్రెష్గా వెళ్తారా? ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో రియల్ టైంలోకి వెళ్ళేట వాళ్ళు ఎలా చెప్తారంటే, సపోజ్ మై నేమ్ ఇస్ ప్రఫుల్, ఐఎమ్ క్యారింగ్ టోటల్ అరౌండ్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 5+ అంటే 5.5 అవ్వచ్చు, 5.8 అవ్వచ్చు, నియర్ టు 6 అవ్వచ్చు. ఓకే, పెట్టి చెప్పిన తర్వాత అండ్ మీ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు? ఐఎమ్ ఫ్రమ్ విచ్. సో నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్తాను. సో మీరు ఎక్కడో అక్కడ చెప్తారు. సో అండ్ ఐఎమ్ హ్యావింగ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవాప్స్. మీరు 5 yearsలో మీరు 5 years డెవాప్స్ పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు 3 years డెవాప్స్ ఉంది, 2 years నేను వేరే సపోర్ట్ వేరే డొమైన్ మీద చేస్తానని చెప్పుకుంటే కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో 3 years కిందనే మీకు కన్సిడర్ చేస్తారు డెవాప్స్ అని చెప్పి. సో ఐఎమ్ క్యారింగ్ దిస్. దాని తర్వాత మీరు ఏమేమి టూల్స్ నేర్చుకున్నారు? సపోజ్ ఇక్కడ వరకే మనం తీసుకుందాం. ఇక్కడ వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? గిట్ నేర్చుకున్నాము, లైనక్స్ నేర్చుకున్నాము అండ్ అజూర్ డెవాప్స్ నేర్చుకున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ మీద చెప్తున్నాం. టెరాఫార్మ్ చెప్తున్నాం. ఈ 4 కాన్సెప్ట్స్ మీద మీరు ఎట్లా మీ సెంటెన్స్ ఎట్లా ఫార్మ్ చేస్తారు? So I'm carrying total experience of this much. I'm from Hyderabad and I'm having total experience in DevOps is 3 years and have experience in creating the CI/CD pipelines and also have experience in creating the resources using the Terraform, and also I know how to manage Git. I will be creating the resources repositories and we'll try to పుష్ అండ్ పుల్. అంటే మీకు ఇట్ నుంచి మీకు ఎట్లా వచ్చో అట్లా ఫ్రేమ్ చేసి సెంటెన్స్ రెడీ చేసి పెట్టండి. ఓకే, ఇది చెప్పుకొని దాని తర్వాత ఎప్పుడైనా మీరు ఎండ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ వెళ్ళాలి. తర్వాత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ ఆర్ ఎల్స్ థ్యాంక్ యూ ఎవరైతే మెంబర్ ఉన్నారో. ఇప్పుడు నేను క్లయింట్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, థ్యాంక్ యూ ప్రఫుల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అనుకోండి, గుడ్ మార్నింగ్ ప్రఫుల్. ఇప్పుడు నేను రామకృష్ణ అనుకో, ఐఎమ్ రామకృష్ణ, ఐఎమ్ క్యారింగ్ టోటల్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఇందులో ట్రైనింగ్ అనే కాదు, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను మధ్యలో మీరు ఒకవేళ తప్పు చెప్పారనుకోండి, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ తప్పు చేస్తామంటే ఇక్కడ మనం వచ్చిందే కరెక్ట్ చేసుకోవడానికి, అంతే కదా.
ఇక్కడ మనం తప్పు చెప్తున్నాం అనేది ఇదంతా మన టీం. ఇప్పుడు ఇక్కడ నుంచే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న మెంబర్స్ ని మీరు ఒక టీం కింద కన్సిడర్ చేయండి. రేపు మీకు వేరే టీం రావచ్చు. సో ఇక్కడ మీరు టీం అనేది కరెక్ట్ గా బిల్డ్ చేసుకుంటే వీళ్ళ దగ్గర మీరు కరెక్షన్ చేసుకుంటే రియల్ టైంలో వచ్చేసరికి టీం దగ్గర మీరు ఏం ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు, వాళ్ళతో కూడా మీరు ఈజీగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఓకేనా? మన టీం దగ్గర మనం ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అందరు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మీకు ఏం గిల్ట్ ఫీల్ ఉంటుంది. మీరు ఏమైనా తప్పు మీరు అలా అనుకుంటే మాత్రం తప్పు. నేను చెప్తే ఎవరైనా ఫీల్ అవుతారు నేను తప్పుగా చెప్తున్నాను అట్లా ఏం కాదు. మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు చెప్పండి. అక్కడ ఏమైనా తప్పు చెప్తున్నానంటే నేను ఉన్నదే ఇక్కడ మిమ్మల్ని కరెక్ట్ చేయడం. మీరు తప్పు చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు నాగేశ్వర తప్పు చెప్పాడు, నాగేశ్వర ఇక్కడ మీరు తప్పు చేస్తారు, మీరు ఇట్లా చేసుకొని కరెక్ట్ చేసుకొని రండి అని చెప్తే మీరు ఏం చేస్తారు, మీరు ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే చెప్తారు. అప్పుడు ఎవరికి యూజ్? మీకే కదా, నాకేమన్నా యూజా? నేను చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేసి ఈరోజు క్లాస్ అయిపోయిందని చెప్పేసి అంటే మీరు క్లాస్ అయిపోయిందాం. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేది రియల్ టైంలో ఎవరు పర్ఫామ్ చేసేది? మీరు. మీకు అడిక్ట్ అవ్వాలి, మీరు కాన్ఫిడెన్స్గా చెప్పాలి. మీరు ఎక్కడైనా సరే ఏ టెక్నాలజీలోనే సరే మీరు పైథాన్ కానీ జావా కానీ టెక్నాలజీ లేదా ఇంటర్వ్యూ పర్పస్లో చూసినా ఫస్ట్ థింగ్ మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారు అని చూడాలి. వాళ్ళు మీకు కాన్ఫిడెన్స్ చూస్తారు. మీకు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా పాయింట్స్ బేస్ మీద సెలెక్ట్ చేస్తారు. సపోజ్ మీకు 10 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మీరు 7 క్వశ్చన్స్ చెప్పారు, మీరు సెలెక్ట్ అవ్వరని కాదు, అక్కడ సెలెక్ట్ అవుతారు. 7 క్వశ్చన్స్ చెప్పిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇప్పుడు 10 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. 10 మెంబర్స్లో వాళ్ళు ఎట్లా చేస్తారు? సపోజ్ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ ఓన్లీ 5 తీసుకున్నాం. సో యావరేజ్ ఎంత వచ్చింది మనకి? 5 కన్నా ఎబవ్ ఉండాలి. సో 5 మెంబర్స్ తీస్తారు. ఈ 5 మెంబర్స్లో రిక్వైర్మెంట్ 2 పొజిషన్స్ 3 పొజిషన్స్ ఉంది అనుకుందాం. 2 పొజిషన్స్ అట్లా ఏం చేస్తారు? అప్పుడు రిక్వైర్మెంట్ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 మెంబర్స్లో మీరు ఒకవేళ ఆన్సర్స్ కరెక్ట్ చెప్పినా కూడా మీ కాన్ఫిడెన్స్ చూస్తారు. ఓకే, వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఒకవేళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు సెంటెన్స్ ఫామ్ చేసేది కరెక్ట్ లేకపోయినా సరే యాస్టీ చెప్తున్నాను, మీరు పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు. సో నేనేం చెప్తాను, సో ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, సో ఏమని గిట్ కమాండ్స్ గురించి చెప్పు, అసలు నువ్వు ఎట్లా చేసావు, మీ ప్రాసెస్లో ఎట్లా యూజ్ చేసుకున్నావు అంటే నేను నా సెంటెన్స్ కాకుండా నార్మల్ పర్సన్ ఎట్లా చెప్తాను. సో పాయింట్ ఏంటిదంటే అవతల వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, ఇన్ అవర్ ప్రాజెక్ట్ చూడండి నేను పాలసీ ఇస్తున్నాను, కానీ ఏంటిది కంటెంట్ ఏంటిది ఇంపార్టెంట్, అవతల వాళ్ళకి అర్థం కావాలి. In project we have GitHub, the source code. First thing I will do what ఇదంతా మన పూణే వాళ్ళు చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళకి అంత కమ్యూనికేషన్, నార్త్ వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ ఉండదు. అలా చెప్పిన వాళ్ళు కూడా సర్వైవ్ అవుతున్నారు. ఓకే, అంటే వాళ్ళకి ఏంటంటే పాయింట్ చెప్పడం వచ్చు, అంటే ఏం చేసాం అనేది కరెక్ట్గా చెప్పడం వచ్చు. In GitHub we have source code. First thing I have given git -config. Using this command I have given my username. Then I have added user email in the configuration list. Then I have created a local repository. There I have given git init. Okay, git init చేసిన తర్వాత ఏం చేస్తాము, adding the folders we have used git add, and for committing we have used git commit. For checking the status we have used git status command. For pushing the local repository to the remote repository, git push. For getting remote repository to here, git pull. ఇదొక సెంటెన్స్. ఇంకొక సెంటెన్స్, yes I have like used GitHub. It is for our source code, and we have like first thing we need to have configuration file where we need to add our as users. So we'll be adding my name as a username. For that I will be using command like git config -user.name, and I will be giving my username, and the same git configuration for the user email ID. Then I will be checking into the directory. So for there I will be creating a new directory, or else I will be using the existing directory. And for my local repository I will be using like git init, so that command it will be trying to create a git, it will initialize a empty repository. There it will track all the creation of the resources, adding or file, anything it will try to track. Then we'll be using like git add command. So what the git add command will be doing is like it will be adding the files on the folder. We can give git add the specific file name, or else we can use git add space dot. So here dot is representing nothing but the folder which we are in. Ala ani cheppesi cheptam. After that we'll be using like git status command, where we will be trying to check where exactly our the area which is it in. సో ఇది ఇక్కడ నేను ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తా.
చెప్పండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏముంది? ఫస్ట్ దానికి నేను పాయింట్ టు పాయింట్ చెప్పాను, సెకండ్ దానికి ఏం చేశానంటే ఫ్రేమ్ చేసుకున్నాను సెంటెన్సెస్, అంతేనా? సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, రెండు కరెక్టే కదా. సో ఈ విధంగా మీరు చెప్పడానికి ట్రై చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రెగ్యులర్ బేసిస్ మీద. రేపు మీకు సాటర్డే సండే కదా, మంచిగా టైం తీసుకొని ఒక ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా కాన్సెప్ట్ ఇప్పుడు వాళ్ళకి నచ్చింది మీరు ఎట్లా చెప్తారో మీ ఓన్ ఫ్రేమ్ సెంటెన్సెస్ చేసి చెప్పండి, లేదా నార్మల్గా చెప్పినా పర్లేదు. అక్కడ మీరు ఏదైనా ఎక్స్ట్రా చెప్పాలి అంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఇస్తాను, దాన్ని బట్టి మీరు వెళ్ళిపోండి. ఇది ఇక్కడ యూజ్ అవ్వదు. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పినా సరే ప్రాక్సీ చేసుకొని చెప్పిన తర్వాత కూడా మీరే వెళ్ళి పర్ఫామ్ చేయాలి కదా. మీరు ఏమనుకుంటారు, సరే ఇక్కడ నేను ఏంది ప్రాక్టీస్ చేస్తే సరిపోయింది, అక్కడికి వెళ్ళి కూడా ఎవరితో చెప్పించుకుంటా, సపోర్ట్ తీసుకుంటారు. ఓకే, మీరు సపోర్ట్ కూడా తీసుకున్నారు అనుకోండి. మాట్లాడేది ఎవరు? సపోర్ట్ వాళ్ళు మాట్లాడతారా? మీరే కదా మాట్లాడారు. మాట్లాడడానికి కూడా మీకు లాంగ్వేజ్ అవసరం ఉంటుంది కదా, కాన్ఫిడెన్స్ అనేది రావాలి కదా. అది ఈ క్లాసెస్లోనే మీరు డెవలప్ చేసుకోండి. ఓకేనా? సో ఇది దెన్ సో ఫంక్షన్ యాప్ గురించి మీరు ఎట్లా చెప్తారో నేను చూస్తాను. ఎవరో ఒకరు ఫంక్షన్ యాప్ గురించి మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్నాము, అసలు మెయిన్ కంటెంట్ ఏంటిది, ఎన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయో చూసి చెప్పండి. ఓకే, HTTP ట్రిగ్గర్ ఇంటిగ్రేట్ చేస్తున్నారా? ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ పారామీటర్ నేమ్ ఏంటిది, మీకు టెంప్లెట్ ఉంది అనుకోండి, ఆ టెంప్లెట్ యొక్క ఫైల్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తాం. సో నా టెంప్లెట్ ఈ ఫోల్డర్లో ఉంది, వేరే ఫోల్డర్లో ఉంది, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్ ఇక్కడ ఉంది అనుకోండి, ఆ టెంప్లెట్ నేమ్ స్టార్ అని చెప్పేసి మనం ఎక్కడ ఇచ్చాము, CI/CD పైప్లైన్స్ లో స్టార్ అని చెప్పేసి డాట్ ఎక్స్టెన్షన్స్ ఇస్తాం కదా, ఆ ఎక్స్టెన్షన్ ఫైల్ టెంప్లెట్ ఇస్తాం. చూడండి, ది రౌట్ టెంప్లెట్ సెట్టింగ్ allows you to change the URL that triggers this function. The value should be relative path ఇవ్వాలి మనం. Segments may be treated as by surrounding, for example customer or customer ID. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్ ఈ ఫోల్డర్లో నా పాత్ ఉంది అనుకున్నాను, ఈ పాత్ ఇచ్చేసి ఆథరైజేషన్ లెవెల్ ఏమి ఇస్తున్నాను, ఫంక్షన్సా, అడ్మినా, అనానిమస్ అంటే ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఫంక్షన్ లెవెల్ అంటే మొత్తం ఈ ఫంక్షన్స్ కున్న ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ మొత్తము దీనికి పాస్ అవుతుంది. అడ్మిన్ అంటే అడ్మిన్ ప్రివిలేజెస్ మొత్తం ఫుల్ యాక్సెస్ అన్నమాట. సో నేను అడ్మిన్ ఇచ్చాను. ఓకే, అడ్మిన్ ఇచ్చేసి సెలెక్ట్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు, ఎక్కడ చూసాం అది, ఇక్కడ ఇందులో చూసాము. సో మనకి గెట్, పుట్, పోస్ట్, క్రియేట్ ఇట్లా ఒక 5-6 మెథడ్స్ ఉంటుంది. ఆ మెథడ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో చూడండి ఇక్కడే ఉన్నాయి. గెట్ మెథడ్ యూజ్ చేస్తే గెట్, డిలీట్, హెడ్, ప్యాచ్, పుట్, ఆప్షన్, ట్రేస్. ఇందులో గెట్ అంటే మనకి ఫెచ్ చేస్తుంది మన డీటెయిల్స్, పుట్ అంటే మనము ఇక్కడ నుంచి మనకి కోడ్ అప్లికేషన్ దగ్గరికి పుట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం అంటే డిలీట్ అనే ఫంక్షన్ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది, అంటే మనం డిలీట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ పర్మిషన్స్, ఇవన్నీ యాక్సెస్ ఇస్తున్నాం. పుట్ అని సెలెక్ట్ చేస్తాను అనుకోండి, నాకు ఏం పర్మిషన్ వస్తుంది, నేను ప్లేస్ చేయొచ్చు అంటే పుట్ చేయొచ్చు. డిలీట్ అనే ఆప్షన్ నేను చెక్ బాక్స్ చేసినట్టే నాకు డిలీట్ పర్మిషన్ కూడా ఉంటుంది యూజర్కి. ఓకే, నేను వచ్చి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్నప్పుడు ఈ ట్రిగ్గర్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి బైండింగ్ అవుతుంది. ఓకే, అలా మీకు ఇన్పుట్స్ ఫంక్షన్స్ యొక్క ట్రిగ్గర్, అవుట్పుట్లో మీరు చూసారు కదా ఇందాక అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. యాడ్ ఇన్పుట్ అంటే మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కాన్ఫిగర్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్కొక్క సెట్టింగ్స్ దగ్గరికి వచ్చేసి మీకు రిక్వైర్డ్ ఉన్న కోడ్ అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టి సర్వీసెస్ యూజ్ చేస్తాం. సర్వీసెస్ అన్నీ మనకి ఏంటంటే ఇప్పుడు మానిటర్ అన్ని లింక్ అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సర్వీసెస్లో కామన్ థింగ్స్ ఏమేమి ఉంటుంది, మానిటర్ కామన్ ఉంటుంది, ఓవర్ వ్యూ ట్యాబ్స్ మానిటర్ ఉంటుంది. ఇప్పుడు మానిటర్ అంటే ఏం చేస్తాం మనం,
నిన్ననే డిస్కస్ చేసుకున్నాం కదా మానిటర్ అంటే ఓకే అబ్జర్వ్ చేస్తుంది ఏమేమి చేస్తుంది అందులో యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అలర్ట్సే కదా అలర్ట్స్ కదా చూపించేది ఓకే ఫంక్షన్ కీస్ ఇక్కడ ఉంటుంది ఆ స్కోప్ న్యూ ఫంక్షన్ క్రియేట్ చేసాం సో డిఫైండ్ ఇక్కడ హిడెన్ ఉంది క్లిక్ టు షో వాల్యూ అంటే ఇది హిడెన్ వాల్యూస్ మనం ఇందాక ఫంక్షన్ కీ అని అన్నాం కదా ఇది అథెంటికేషన్ పర్పస్ సో ఫంక్షన్ కీ వచ్చేసి నేను న్యూ కీ సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్స్ రావాలంటే ఈ కీ యూజ్ చేసుకొని నేను అథెంటికేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నాను అనుకోండి వాల్యూ నాకు ఒక ఎంటీ కీ అనేది జనరేట్ అవుతుంది సో చూడండి ఫంక్షన్ దగ్గర క్రియేటెడ్ సో న్యూ కీ ఈ కీ తీసుకొని ఎప్పుడైతే ఫంక్షన్స్ కి మనకి యాక్సెస్ అడిగింది అనుకో పాస్వర్డ్ లెవెల్లో ఈ కీ మనము అక్కడ ప్లేస్ చేస్తే మనకి యాక్సెస్ అవుతుంది సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా చూడండి యాప్ కీస్ ఇప్పుడు వస్తాం ఇప్పుడు నెక్స్ట్ కీవర్డ్ కోసం మీకు ఇదంతా అర్థమవుతుంది ఓకే హోస్ట్ కీస్ ఇవన్నీ మనం ఇందాక ఇచ్చినాం సో ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి మనకి సెట్టింగ్స్ లో కన్ఫిగరేషన్ దగ్గర ఉంటుంది ఈ కన్ఫిగరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉండేవన్నీ మనకి కాన్సెప్ట్స్ సో చూడండి నేను ఏం చేశాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫంక్షన్ రన్ టైం కానీ జనరల్ సెట్టింగ్స్ కానీ ఉంటుంది జనరల్ సెట్టింగ్స్ లో నేను ఇప్పుడు ఎఫ్టిపి స్టేట్ ని డిజేబుల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఇక్కడికి వచ్చి జస్ట్ డిజేబుల్డ్ అని చెప్పేసి సేవ్ చేస్తే డిజేబుల్డ్ అయిపోతుంది అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది ఎనేబుల్ పొజిషన్ ఉంటుంది ఆల్ అలౌడ్ పొజిషన్ ఉంటుంది దాని తర్వాత నాకు రిక్వైర్మెంట్ వచ్చింది ఒక టాస్క్ వచ్చింది టాస్క్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే నాకు ఫంక్షన్ యాప్ లో ఎఫ్టిపి స్టేట్ ని డిజేబుల్ చేయమని చెప్పి టాస్క్ వచ్చింది మీరు ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఏమర్థమైంది అదంతా కన్ఫిగరేషన్ ట్యాబ్ లో ఇక్కడ ఎఫ్టిపి స్టేట్ దగ్గర ఉంది ఇక్కడికి వచ్చేసి మీరు ఆల్ అలౌడ్ ఉంది డిజేబుల్ చేస్తే మీ ఇక్కడికి వచ్చి సేవ్ చేస్తే ఏమవుతుంది మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అవుతుంది టాస్క్ అన్ని ఇట్లా ఉంటాయి చిన్నగా ఉండొచ్చు మీడియం ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు ఓకే ఇట్లాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు మీకు ఎంత టైం ఇస్తారు 1 అవర్ 1.5 అవర్ అట్లా ఇస్తారు అంటే మీకు డేకి చెప్పానా ఇది క్యాలిక్యులేట్ చేస్తారు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు మీ బిల్లింగ్ మీరు డే వర్క్ ఎంతసేపు చేస్తారు 8 అవర్స్ ఉంటుంది 6 అవర్స్ 8 అవర్స్ మీకు 8 అవర్స్ బిల్లింగ్ పడుతుంది సో 5 డేస్ అది సాటర్డే సండే వీక్ ఆఫ్ అట్లా సో ఇది ఓకే ఇది వచ్చేసి మీకు ఇంకా జనరల్ వెబ్ సాకెట్స్ ని ఆన్ చేయమన్నారు అనుకోండి ఇక్కడికి వచ్చి సాకెట్స్ ని ఆన్ చేస్తాం HTTPS మీకు కావాలంటే HTTPS అంటే ఏంటిది HTTPS ఏంటిది సెక్యూర్డ్ వన్ కదా ఎస్ అని యాడ్ అవుతుందంటే ఏంటి ఎస్ సింబల్ ఏంటిది HTTP స్టాండర్డ్ నాట్ సెక్యూర్డ్ అంతే కదా డిఫరెన్స్ ఇందులో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు ఓకే సో ఇక్కడికి వచ్చేసి అథెంటికేషన్ సో అథెంటికేషన్ కి మనం ఏం యూజ్ చేస్తున్నాము ఎనీ ప్రొవైడర్ యూజ్ చేసుకోవచ్చు చూడండి బేసిక్ పర్మిషన్స్ యూజ్ చేసుకొని గిట్హబ్ అని యూజ్ చేసుకోవచ్చు గూగుల్ సైన్ ఇన్ యూజ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు అజూర్ యూజ్ చేయడానికి మైక్రోసాఫ్టే కదా యూజ్ చేస్తుంది సైన్ ఇన్ అది యూజ్ చేసుకొని యాప్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే దానికి ఒక పర్మిషన్స్ ఇవ్వచ్చు ఓకే అండ్ ఇది ఎక్కువ వాళ్ళే అథెంటికేషన్ యూజ్ చేసుకుంటారు మీకు డొమైన్స్ యాడ్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ కూడా మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఉంది నెట్వర్కింగ్ ఏం చేస్తుంది నెట్వర్కింగ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ఇన్బౌండ్ రూల్స్ లో ఏం చేస్తున్నాం మనం వాటిని ఏమంటారు మీరు ఇంటర్వ్యూలో ఇలా చెప్తే తీసుకుంటారా అంటే మనకి ఏదైతే కావాలో దాన్ని ఎలో చేస్తున్నాం అంటే ఇంటర్వ్యూ వాళ్ళు వింటారా పోర్ట్ నంబర్స్ కరెక్ట్ గా చెప్పాలి పాయింట్ టు పాయింట్ చెప్పాలి కరెక్ట్ గా whichever ports we want to allow or deny will be using in the networking concept as a network security access restrictions నేను ఇక్కడికి వచ్చేసి యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు సో స్పెసిఫిక్ పోర్ట్ ఇక్కడ ఏం చేస్తాను సేమ్ రూల్ యాడ్ చేస్తాను ప్రియారిటీ తక్కువ ప్రియారిటీ ఉంటే ఏంటిది తక్కువ ప్రియారిటీ ఉంటే మనకి ఫస్ట్ కేస్ కింద తీసుకుంటుంది ఓకే ఇప్పుడు రూల్ నేమ్ రూల్ 1 అని పెట్టుకుంటాను ఓకే రూల్ 1 యాక్సెస్
అండ్ మనకి ఎన్ని ఐపీవీస్ ఉన్నాయి మర్చిపోయారా ఇక్కడ చూడండి IPv4 అంతేగా ఎక్కువగా IPv4 సో వర్చువల్ నెట్వర్క్ సబ్ టైప్ ఇదంతా ఎక్స్ట్రా సో అలా అది తీసుకొని నేను ఇక్కడికి వచ్చేసి డిఫాల్ట్గా వచ్చేసి యాడ్ ఇక్కడ నేను IPv4 తీసుకున్నాను కాబట్టి మనకి ఏమనుకుంటుంది రేంజ్ అడుగుతుంది రేంజ్ మనము 10.0.0.0/16 ఓకే దెన్ యాడ్ రూల్ చేస్తే మనకి ఆ ఒక్క IP అడ్రస్కి ట్రాఫిక్ అనేది ఎనేబుల్ అవుతుంది అంతే కదా ఇప్పుడు మనకి ఇది ఉందా అనుకుందాం ఈ వర్చువల్ నెట్వర్కే మనకి ఫంక్షన్ యాప్ వచ్చేసి ట్రాఫిక్ ఇప్పుడు మన ఫంక్షన్ యాప్ ఈ వెబ్సైట్ ఇందులో రన్ అవుతున్న అప్లికేషన్ రన్ అవ్వాలి అప్లికేషన్ దేని బేసిస్ మీద రన్ అవుతుంది మనకి ఫంక్షన్ యాప్లో దేని బేసిస్ మీద రన్ అవుతుంది మార్నింగే చెప్పారు ఎవరో ఒకరు triggered based and షెడ్యూల్ బేస్డ్ అర్థమైందా ఇంటర్వ్యూర్ ఎట్లా అడుగుతాడు అర్థమైందా తిప్పి అడుగుతాడు ఆన్సర్ ఒకటే మీకు మల్టిపుల్ మీకు వచ్చా లేదా అని టెస్ట్ చేయడానికి ఎన్ని విధాలుగానే అడగచ్చు మీరు కరెక్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్వ్యూర్ ఉంటారు ఎంత కన్ఫ్యూజ్ చేస్తే వాడికి అంత మంచిది అన్నమాట ఓకే అప్పుడు మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది కదా అది మీ నంబర్ ఇవ్వచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే నేను ఇంకొక రూల్ యాడ్ చేసుకొని 100 ఇవ్వచ్చు 1 ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు మీరు రియల్ టైంలో అందరు ఎక్కువైందంటే 100s 200s ఫాలో అవుతారు 1 నుంచి ఫాలో అవ్వకుండా 100s నుంచి ఫాలో అవుతారు మీరు రియల్ టైంలో అబ్జర్వ్ చేస్తే మీకు యాక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ నెట్వర్కింగ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి మీరు చూస్తే మీరు 100s 200s 300s ఇవే ఎక్కువ ఉంటుంది రియల్ టైంలో కూడా ఓకేనా అక్కడికి వచ్చి మీకు ఈ పోర్ట్ నెంబర్ యాక్సెస్ చేయాలంటే మీకు తెలుసు కదా ప్రాసెస్ ఏం చేస్తారు నెట్వర్కింగ్లో నాకు ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇప్పుడు అందరికి నేను నెట్వర్కింగ్లోకి వచ్చేసరికి 8512 ఈ పోర్ట్ నెంబర్కి నేను ఇంటర్నెట్ ఎలో చేద్దాం అనుకున్నాను ఆ స్టెప్స్ ఏంటిదో రాసి గ్రూప్లో పేస్ట్ చేయండి మీ నేమ్ నోట్ ప్యాడ్లో మీ నేమ్ రాసి స్టెప్ ఏంటిదో రాసి పెట్టండి అండ్ ఆల్సో మీ ఇంట్రడక్షన్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో నాకు మండే కల్లా మీరు 2 days గ్యాప్ ఉంది కదా మీ ఇంట్రడక్షన్ మీరు గూగుల్ నుంచి చూసి చేస్తారో మీరు ఎట్లా చెప్దాం అనుకుంటున్నారో ఎవరిది కరెక్ట్గా ఉందో చూద్దాం అంటే మీకు ఐడియాస్ వస్తుంది ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారో చూసి వీళ్ళని చూసి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మిమ్మల్ని చూసి ఉన్న టీం వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే టీం కిందకి వెళ్తున్నాం ఇందులో టీం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకోవాలి ఓకే ఒక్కరు ఎవరైనా సరిపోలేదు నేను చెప్పలేకపోయాను అనుకో మీరు వేరే వాళ్ళకి కరెక్ట్ చేయాలని చెప్పాలి అదే మనకి డెవాప్స్లో మెయిన్ క్రైటీరియా డెవాప్స్ అనేది ఏంటిది ప్రాసెస్ని మనము కరెక్ట్గా మూవ్ అవుతుందో లేదా అనేది చెక్ చేసుకున్నాం సో అది ఇక్కడ నుంచి మనము బిల్డ్ చేసుకుంటూ పోవాలి ఓకే సో ఫస్ట్ టాస్క్ ఏంటిది మీకు నెట్వర్కింగ్ దాంట్లోకి వెళ్ళేసి నేను 8512 నంబర్ రాసుకోండి 8512 నేను వచ్చి అడుగుతాను మళ్ళీ ఫంక్షన్ యాప్ కదా ఇక్కడికి వచ్చేసి టాస్క్ నెట్వర్కింగ్ ఎనేబుల్ పోర్ట్ నంబర్ 8512 అని చెప్పేసి ఇచ్చాను ఈ టాస్క్ నాకు మండే మీరు ఏం చేస్తారో స్టెప్స్ స్టార్టింగ్ నుంచి గో టు అజూర్ అకౌంట్ క్రియేట్ నాకు డాక్యుమెంట్ టైప్లో రావాలి ఫస్ట్ ఏం చేస్తాము లాగిన్ టు ది పోర్టల్ దాని తర్వాత ఏ రిసోర్స్కి వెళ్తాము అది దాని తర్వాత నెక్స్ట్ ఏ ట్యాబ్కి వెళ్ళామో ఆ ట్యాబ్ 1 2 3 4 5 స్టెప్స్ కింద లాస్ట్కి పోర్ట్ నెంబర్ ఎనేబుల్డ్ ఎస్ అది నాకు కావాలి ఓకే అలా రాసేసి మండే కల్లా మీరు చెప్పండి మనం వచ్చి మండే డిస్కస్ చేద్దాం మీరు కరెక్ట్గా రాసారా లేదు ఓకే ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ కంపల్సరీ రాయాలి మీరు డిస్కస్ చేసుకుంటారా ఒకరికొకరు లేకపోతే గూగుల్లో టైప్ చేసి మీ మెథడ్స్ మీది అంటే రియల్ టైంలో కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది ఒకవేళ
ప్రాజెక్ట్ మీకు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ టాస్క్ ఇచ్చారు అనుకోండి, మీరు మీ ఐడియా ఎలా ఉంది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది చూద్దాం. ఓకే, సో దెన్ ఇంకా ఏం మిగిలి ఉన్నాయి దీంట్లో. యా, సో కస్టమ్ డొమైన్స్ అంటే ఏంటిది? డొమైన్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. డొమైన్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం మనం? ఏ కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకున్నాం డొమైన్? డొమైన్ నేమ్ సర్వీస్, డొమైన్ ఎందులో? నిజంగా చెప్పండి, నేను ఏమనుకోను. ప్రాక్టీస్ చేస్తున్నారు అసలు? జస్ట్ వినేసి వెళ్ళిపోతున్నారు అందరూ? లోడ్ బ్యాలెన్సింగ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. డొమైన్ నేమ్ సర్వీస్ ఎక్కడ ఇచ్చాం మనం? ట్రాఫిక్ మేనేజర్ దేనికి వర్కౌట్ అవుతుంది అది? ఇట్ ఈస్ అ డిఎన్ఎస్ బేస్డ్ రౌటింగ్ కదా. డిఎన్ఎస్ ఎనేబుల్ చేసేంత వరకు మనకి యూఆర్ఎల్ పాస్ అయిందా? ట్రాఫిక్ రౌట్ అయిందా? ఇచ్చాం కదా. డొమైన్ నేమ్ ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటాం మనం? అప్లికేషన్ గేట్వేలో క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, అదే చెప్తున్నాను మీకు. ముందే ప్రిపేర్డ్ అవ్వాలి. ఎక్కడ? గోడాడీ వెబ్సైట్ దేనికి యూజ్ చేస్తాం మనం? డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవడానికి కదా. అదే కదా ఆన్సర్. అది ఓకే. నేను మీ క్లాస్ అయిపోయేలోపు ప్రతి కాన్సెప్ట్స్ మీద అడుగుతూ ఉంటాను ఇట్లా క్వశ్చన్స్, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నా దగ్గర చెప్పకపోతే ఏం కాదు, నేను కాదు కదా మీకు ఇచ్చే జాబ్, సో ఏం కాదు. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకొని రియల్ టైంలో మీకు యూజ్ అవుతుంది. ఓకే, అదే మెయిన్ ఇక్కడ. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, కస్టమ్ డొమైన్స్ వచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాడ్ ఏ కస్టమ్ డొమైన్. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం మనము? మీకు కావాల్సిన డొమైన్ నేమ్. ఇప్పుడు ఫంక్షన్ యాప్ ఉంది, సో నేను అమెజాన్ అప్లికేషన్ రన్ చేస్తాను. అమెజాన్ host name must contains at least one period. Amazon dot function function అని చెప్పేసి ఫంక్షన్ యాప్ అని చెప్పేసి మిగతా .com అదే సేవ్ అవుతుంది. సో నేను ఇది పెట్టేసి వ్యాలిడేట్ చేస్తాను. వ్యాలిడేట్ అవుతున్న తర్వాత అకార్డింగ్ టు రికార్డ్స్ హోస్ట్ నేమ్ రికార్డ్ టైప్ వాజ్ నాట్. ఈ రికార్డ్ టైప్స్ ఎక్కడ చూసాం మనము? రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి? డిస్కస్ చేసాం రికార్డ్స్, ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. రికార్డ్స్ అనేది మనం డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే డిఎన్ఎస్ జోన్స్. డిఎన్ఎస్ జోన్స్ లో మనకి రికార్డ్ సెట్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఓకే, గో టు ద రిసోర్స్. ఎక్కడ ఉన్నాయి? రికార్డ్ సెట్ అనిపించిందా? రికార్డ్ సెట్లో ఏమేమి ఉన్నాయి వాల్యూస్? .dns.com, .dnsnet, ఆర్గనైజేషన్, DNS info. ఓకే, రికార్డ్ సెట్ క్రియేట్ చేసుకొని నేమ్ ఏమి ఇక్కడ .com ఇచ్చాం కదా, జస్ట్ ABC అని చెప్పేసి apc.ఈ డొమైన్ నేమ్ తోటి క్రియేట్ అవుతుంది. ఓకే, అలియాస్. అలియాస్లో ఎక్కువ ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం? సీనేమేనా? ఇదేనా మనం డిస్కస్ చేసుకుంది? రియల్ టైం ఎక్కువ ఏజ్ యూజ్ చేస్తారు? AAA అయినా యూజ్ చేసుకోవచ్చు, సీనేమ్ అయినా యూజ్ చేస్తారు. ఓకే, సీనేమ్ యూజ్ చేసుకొని అలియాస్ రికార్డ్ నో అయితే నో, ఎస్ అయితే మనకి రిసోర్స్ మేనేజరా జోన్ రికార్డ్, ఏ సబ్స్క్రిప్షన్, ఫ్రీ ట్రయల్, ఏ రిసోర్స్, సిడి అయినా ట్రాఫిక్ అని, ఇవన్నీ ఎనేబుల్ అవుతే దాని బేసిస్ మీద అవుతుంది.
సో మనం రికార్డ్ సెట్ నో తీసుకుంటాం, ఎందుకంటే మనకి వెబ్సైట్ రియల్ వెబ్సైట్ కావాలి. సో దాన్ని సో contest.com ఓకే అని చెప్పేసి నేను క్రియేట్ చేశాను రికార్డ్ సెట్. ఓకే, సో రికార్డ్ సెట్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రిఫ్రెష్ చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సరే రిఫ్రెష్ చేస్తే ఏ నేమ్ తోటి క్రియేట్ చేసాం, సి నేమ్. ఓకే, ఏబిసి ఆర్ సి నేమ్ ఈ టైప్ ఇట్లా తీసుకున్నాం. దీని మీద మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. మెటా డేటా యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాక్సెస్ కంట్రోల్ ఎలా ఇస్తాం ఆ వెబ్సైట్కి, రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఏమేమి రోల్స్ ఉంటాయి, నేను రోల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికి ఇవ్వచ్చు, ఇక్కడే ఉంది కదా, యూజర్ కన్నా ఇవ్వచ్చు, గ్రూప్ కన్నా ఇవ్వచ్చు, సర్వీస్ ప్రిన్సిపల్ కన్నా ఇవ్వచ్చు. సో ఈ యూజర్స్ కన్నా, గ్రూప్ కన్నా, సర్వీస్ ప్రిన్సిపల్ కన్నా ఏ రోల్స్ ఇవ్వచ్చు నేను? మెయిన్ రోల్స్ ఏంటిది మనం డిస్కస్ చేసుకుంది? ఓనర్, రీడర్, కాంట్రిబ్యూటర్, అంతే కదా. సో ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను, యాడ్ రోల్ అసైన్మెంట్ చూడండి, ఓనర్, కాంట్రిబ్యూటర్, రీడర్, ఈ డెఫినేషన్స్. రోల్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఇదే ఇంటర్వ్యూ దాంట్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ నొక్కితే మెంబర్స్ కింద యాడ్ అవుతుంది. మెంబర్స్లో నేను ఎవరెవరికి ఇవ్వచ్చు యాక్సెస్ ఎవరెవరికి ఇవ్వచ్చు? ఇదేంటిది ఇప్పుడే మళ్ళీ తిప్పి అడుగుతుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా, యూజర్, గ్రూప్, సర్వీస్ ప్రిన్సిపల్, అంతే సింపుల్గా చూడండి. ఓకేనా, దాని తర్వాత మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు, యూజర్, గ్రూప్, అన్నిటికీ ఆన్సర్ సేమేనా, క్వశ్చన్ మాత్రం డిఫరెంట్ ఉంది. ఓకే, రామకృష్ణ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓనర్, మెంబర్, రివ్యూ అండ్ అసైన్. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన రోల్ నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? సర్చ్లో ఏమని సర్చ్ ఎవరికి ఇచ్చాం? ఓకేనా, నాగేశ్వరరావు కరెక్ట్ చెప్పండి, సర్చ్ బాక్స్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో అది చిన్నవి అండి, మనకు తెలిసినవి మనం చెప్పలేకపోతాం. ఇలా ఒక 3-4 టైమ్స్ డిస్కస్ చేసామనుకోండి మీకు గుర్తుకుంటుంది. అందుకే మీకు ఏం చెప్పాను స్టార్టింగ్ నుంచే, మీరు క్లాసెస్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకున్నాము. 2-3 టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ కాన్సెప్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఓకేనా, ఇలానే ఉంటుంది మీకు టాస్క్ ఇలానే ఉంటుంది, ఇంటర్వ్యూస్లో కూడా ఇది ఉంటుంది. మీరు చెప్పేటప్పుడు మీకు సడన్గా స్ట్రైక్ అవ్వదు. అదే మీరు 2-3 టైమ్స్ చేశారనుకోండి మీకు వెంటనే అర్థమవుతుంది కదా. సో అది దాని మీద మీకు ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మీకు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయండి. మనం మండే డిస్కస్ చేసుకున్నాము. అంతవరకు బాయ్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. రేపు ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఒకవేళ ఉంటే 10కి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, 10కి ఓకే కదా, మీకు అడుగుతాను గ్రూప్లో అందరికీ 10కి ఓకే అనుకుంటే ఎస్ అని మీరు రెస్పాన్స్ ఇస్తే మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, బాయ్. రేపా క్యాన్సిల్ అయిందని పెట్టారు అనుకుంటా.